హలో! వెల్కమ్ టు మై ఛానల్ సునీత సంగతులు. సునీత సంగతులకి స్వాగతం. సో, ఈరోజు ఎపిసోడ్ ఈ నామినేషన్స్ ఏంటో 2 రోజులు పెట్టేసరికి ఆల్రెడీ లాస్ట్ వీక్ గూడా ఇదే మిస్టేక్ అయ్యింది. 2 డేస్ పెట్టేసరికి ఇప్పుడు మండే, ట్యూస్‌డే పోతది. వెన్స్‌డే ట్యూస్‌డే నైట్ వెన్స్‌డే నుంచి ఆల్మోస్ట్ ఓటింగ్ స్టార్ట్ అవుతది. తక్కువ టైం ఉంటుంది ఓటింగ్ చేయడానికి. అండ్ లైవ్‌లో గూడా ముందే వెళ్ళిపోతుంది ఎపిసోడ్ అంతా. ఈ నామినేషన్స్ అంతా అయిపోయింది. ఇంకో టాస్క్ ఏదో అయిపోయింది. నిన్న డిస్కషన్స్ అయిపోయినాయి. ఇవన్నీ అప్డేట్లు వచ్చేస్తున్నాయి. టెలికాస్ట్ మాత్రం ఎప్పుడో అవుతుంది. ఇదైతే మాత్రం నాకైతే నచ్చలేదు. అట్‌లీస్ట్ 1 డే బిఫోర్‌లో కొంచెం నైట్ అటు ఇటుగా ఉన్నా బాగుండేది గానీ, మరీ టూ మచ్‌గా 1 డే, 2 డేస్ డిఫరెన్స్ ఉంటే మాత్రం లైవ్ వేస్ట్ అనిపిస్తుంది. అంటే చూసేవాళ్ళకి ఇంట్రెస్ట్ ఓకే. బట్ టెలికాస్ట్ కన్నా ముందే అయిపోతుంది. అప్పుడు టెలికాస్ట్ కన్నా ముందే లైవ్ అయిపోతే ఇక్కడ టీఆర్‌పీలు ఏమొస్తాయి దీనికి? ఎపిసోడ్‌కి మెయిన్‌గా వాళ్ళిష్టం. సో, అది సంగతనమాట. సో, ముందైతే మనం ఈరోజు ఎపిసోడ్‌లోకి స్టార్ట్ అయిపోదాం. ఈరోజు ఎపిసోడ్‌లో నిన్న జరిగిన కంటిన్యూషనే కొన్ని నామినేషన్స్ మిగిలిపోయినాయి కాబట్టి దాని మీదే పంచాయతీ ఇంకా నడుస్తూ ఉందనమాట. సో, మా బేబక్ ఏం చేస్తుందో. నేనైతే ఏంటి అందరూ బేబక్‌ని తెగ ఏమంటారు మీరు కలవరించేస్తున్నారు. బేబక్ గురించే మాట్లాడుతున్నాను. అలా ఏం లేదండి. సరదాగా పాపం ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది కదా! ఇంకొంచెం రోజులుంటే బాగుండేదనిపించింది. అది సంగతనమాట. అంతే. అండ్ ఫస్ట్ అయితే ఈరోజు స్టార్టింగే ఎపిసోడు ప్రేరణ నిఖిల్‌ని నామినేట్ చేసింది. నిఖిల్‌ని నామినేషన్ ఏంటంటే ఫుడ్‌ది అంటే యాక్చువల్లీ బేబక్కని చేయాలనుకున్నాను ఈ పాయింట్ మీద. బట్ తను లేదు కాబట్టి తను టీమ్ మెంబర్ కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కుకింగ్ చేయాలి ఆ రోజు మీరు చేయలేదెందుకు అనే టాపిక్ మీద నామినేట్ చేసింది. దానికి నిఖిల్ ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, అసలు నాకిప్పుడు బేబక్క మీద బ్లేమ్ ఎయ్యాలని లేదు. అంటే ఆమె వెళ్ళిపోయింది కదా! సో, తన టాపిక్ అని కాదు. ఆమె ముందు చేస్తాను అని చెప్పి మళ్ళీ చేయనంది. సో, అది జరిగింది. అంటే రెడీ అయ్యి చేస్తాను ఇలా అని చెప్పింది అని చెప్పి. సో, ఇది సంగతి. వీళ్ళది ఏలో ఒకరి మీద ఒకరు పాయింట్స్ లేవు. అలా చేసుకున్నట్టుగా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ప్రేరణ నామినేషను. ఇది ఇంకా రివెంజే. ఏమంటారు? ఆ డస్ట్‌బిన్ పంచాయతీ అనమాట ఇంకా నడిచేది. ఇప్పటికీ అదే నడుస్తూ ఉంది. అందరికీ అదే వేరే వేరే రీజన్స్‌లో తిప్పి తిప్పి చెప్పినా, అటు చేసి చెప్పినా, ఇటు చేసి చెప్పినా సరే దాని మీదే నడుస్తుందనమాట. ఇది వదిలేసి కొత్త టాపిక్‌లోనో ఇంకేమైనా జరిగిన వాటిలోనో పట్టుకుంటే బాగుండేది. ఇంకా ప్రేరణ వదలట్లేదు. వదలట్లేదు. సీత ఏసింది కదా అని ప్రేరణ కూడా వదలట్లేదనమాట. సో, డస్ట్‌బిన్ టాపిక్కే. ఎండ్ ఆఫ్ ద డే పాయింట్ వచ్చి డస్ట్‌బిన్నే. పాపం తర్వాత నామినేషన్‌లో కూడా పృథ్వీ, ప్రేరణని డామినేట్ చేసినప్పుడు కూడా ఇదే అనమాట. ముందు చెప్పు నువ్వు డస్ట్‌బిన్ టాపిక్కే కదా మాట్లాడుతున్నావని. సో, ఒక టైం అంతా పప్పు టాపిక్. పప్పు అయిపోయింది. పప్పు చేసి పప్పించేసారు పాపం. ఇలానే ఇప్పుడు డస్ట్‌బిన్ టాపిక్ నడుస్తుందనమాట. ఈ టాపిక్ నడిచినంత సేపు అయితే నాకు ప్రేరణ ఉంటది నామినేషన్‌లో అనిపించినప్పుడైతే, ఎక్కడో ఈ రీజన్ పెట్టి ఎళ్తదా ప్రేరణ, ఎలిమినేట్ అవుతదా అని అనిపించింది. బట్ అనుకోని ఒక ట్విస్ట్ జరిగి అది మారిపోయింది. అదేంటో తర్వాత చెప్తాను. సో, ఐ మీన్ నేను చెప్పేదేముంది మీ అందరికీ తెలిసిందే. అదే అంటున్నాను ఇంత చెప్పేసాక, ఇంత లైవ్‌లో అన్ని అప్డేట్లు తెలిసిపోయాక ఇంక రివ్యూల మీద ఇంట్రెస్ట్ ఏముంటది పాపం. సో, ఓకే చూద్దాం. సో, ఇక్కడ ప్రేరణ సీతని నామినేట్ చేసింది. తను చెప్పింది ఇదే పాయింట్ అగైన్ వీళ్ళు ఇదే డిస్కషను తిప్పి చేస్తున్నారు దాన్ని. నాకు తలనొప్పొస్తుంది దీని గురించి చెప్పడానికైతే. సో, అండ్ ఏంటంటే ఇక్కడ మాట్లాడిన ఒక్క మాట ఏంటంటే, "నువ్వు అది పెద్ద విషయం కాదు" అన్నప్పుడు, ఆ రోజు ఆదిత్య, ఓము టవలు యూజ్ చేశారన్నప్పుడు, అప్పుడు గూడా కామ్‌గా ఊరుకోవచ్చు కదా! ఎందుకు అంత గొడవ చేశావు అనేది ఒకటో పాయింట్ లేపిందనమాట సీత. అది గూడా కరెక్టే కదా సార్! అంటే చిన్నదానికి ఇప్పుడు ఇలానే పట్టుకుంటారు ఏదైనా సరే. మనకి ఒకటి నచ్చలేదు అన్నప్పుడు మనం ఇంకోటి చేస్తే, ఇది కూడా నువ్వు అప్పుడు చేసావు కదా అన్న పాయింట్ వస్తది. సో, అదే అనమాట సీత లేపింది. అండ్ ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి పృథ్వీ వచ్చి మణికంఠని నామినేట్ చేశారు. మణికంఠని ఎందుకు నామినేట్ చేశానంటే దానికన్నా ముందు పృథ్వీ చెప్పినమాట నిఖిల్‌ని నామినేట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఒక పర్సన్ బేబక్క మీ టీమ్‌లోంచి వెళ్ళిపోవాలని అనుకుంది. బికాజ్ ఆఫ్ టీమ్ లీడర్ వల్ల అయ్యుండొచ్చు. కానీ దానికన్నా నేను ఇంకొంచెం అనాలిసిస్ చేస్తే దానికన్నా టీమ్ మెంబర్స్ కూడా చాలా కరెక్ట్‌గా లేరు.
సో, అది రీజన్ అనిపిచ్చింది. అందుకని మణికంఠ ఎందుకంటే మణికంఠ నైనికాని అడిగాడు, యష్మిని అడిగాడు వాళ్ళ క్లైన్‌లో చేరటానికి. సో, ఆ టాపిక్ మీద నామినేట్ చేశాడనమాట పృథ్వీ. నెక్స్ట్ పృథ్వీ నామినేట్ చేసింది నైనికాని. నైనికానేంటంటే ఇక్కడ ఎలా అంటే అయితే డస్ట్‌బిన్ గోల బయటకొచ్చిన తర్వాత విష్ణుప్రియకి, సీతకి వాళ్ళు చేసిన అంటే వాళ్ళు ఏమంటారు పెత్తనం చేయడం నచ్చక జరిగిన డిస్కషను. అదర్‌వైజ్ ఆళ్ళిద్దరూ తప్పితే ఇంకొక పాయింటు నైనిక ఎందుకు లోపల కన్ఫెక్షన్ రూమ్‌లో ఓకే చేసింది, అగ్రీ చేసింది అనే పాయింట్ మీదనమాట. సో, పృథ్వీ అదే పాయింట్ మీద మీరు అక్కడే ఆర్గ్యూ చేయాల్సింది, అక్కడే అడగాల్సింది. లేకపోతే అక్కడే మాకు ఈ పనులొద్దనో రిక్వెస్టో వాటెవర్ గొడవో, రిక్వెస్టో ఏదో ఒకటి చేయాల్సింది. అది చేయలేదు అనే పాయింట్ మీద పృథ్వీ నామినేట్ చేశాడనమాట నైనికాని. ఎలా ఇచ్చినా తర్వాత అప్పుడు వర్క్ కూడా ప్రాపర్‌గా చేయాలి కదా! అంటే నచ్చి చేయని, నచ్చక చేయని వచ్చాక యాక్సెప్ట్ చేసాక అది టాస్క్ లాగా తీసుకోవాలి కదా! చేయలేదు అనేది పాయింటు. పృథ్వీ ఏంటంటే నేను తినేసి మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసమని వాటర్ మిలన్ బౌలు అక్కడ పెట్టాను. అది తినేసినవి. అవి తీయలేదు. చాలా సేపటికి నేనే మళ్ళీ తీసుకున్నాను అని చెప్తూ ఉన్నాడనమాట. అంటే వాళ్ళు ఏదైనా సరే ఇష్టం ఉన్నా లేకపోయినా బిగ్ బాస్ ఆల్రెడీ అదొక టాస్క్ లాంటిది కాబట్టి వాళ్ళు చెయ్యాలనేది వీళ్ళ పాయింటు. మీరేం చేసినా మేమెందుకు చెయ్యాలి అనేది వాళ్ళ పాయింటు. ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? నాకైతే వన్స్ ఆ లోపల అయిపోయిన తర్వాత డిస్కషన్‌లో గ్యారంటీగా యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఒకసారి బిగ్ బాస్ చెప్పిన తర్వాత నచ్చినా నచ్చకపోయినా అది ఇంక టాస్క్ నచ్చలేనివి చేయడమే కదా! మనకన్నీ కంఫర్ట్‌గా ఉండవు గదా! సో, ఆబ్వియస్‌లీ చెయ్యాలి మరి. అదైతే మరి ఎందుకు వచ్చిందో. యాహ్! నెక్స్ట్ మళ్ళీ చిన్న బ్రేక్ ఇచ్చారు. బ్రేక్‌లో విష్ణుప్రియ, నైనిక అండ్ పృథ్వీ మాట్లాడుకుంటున్నారు. సారీ పృథ్వీ కాదు నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. కామెడీ జరిగింది. కొంచెం కామెడీ చేశారు అని సోనియా అంటే ఇదంతా నామినేషన్‌లో జరిగేటప్పుడు డిస్కషనే కాబట్టి అప్పుడు తను కొంచెం ఫన్ చేశారన్న వేలో అనుకుంటున్నారు. వీళ్ళు వన్స్ ఎప్పుడైతే అడల్ట్ కామెడీ అన్న తర్వాత ఈమె అదే జోక్‌లేదు నా మీద అని ఎళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా ఇక్కడ టేబుల్ దగ్గర ఫన్ చేసుకున్నారు అనేది సోనియా ఒక నిందేసిందనమాట. దాన్ని వీళ్ళు కాదసలు మేము అది అనుకోలేదు. మేము షాక్‌లో ఉన్నాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో, ఇదైతే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ నబీల్ నామినేషను. నబీల్ ఫస్ట్ నామినేట్ చేసింది పృథ్వీని. పృథ్వీని ఏంటి అంటే టీమ్ మెంబర్స్ గురించే తన టీమ్‌ని తను ప్రాపర్‌గా ఆయన చెప్పి కన్వర్ట్ చేయలేదు. కొంచెం ప్రాపర్‌గా వాళ్ళని పాయింట్స్ చెప్పలేదు. కొంచెం ఆ డిమాండింగ్ ఇది ఉంది. వాళ్ళు అందుకే ఎళ్ళిపోయారు అనే పాయింట్ మీద ఎక్కువ నబీల్ చెప్పాడనమాట. కాకపోతే ఇక్కడ నబీల్‌కేంటంటే ఇక్కడ ఏంటో నిఖిల్ ఏంటో ఈరోజైతే నాకు ఏం నచ్చలేదు చెప్పాలంటే. చాలా వరకు ఆయన పాయింట్స్ అన్నీ ఎగిరిపోయినాయి. ఫస్ట్ 2 డేసా? 2 డేస్ ఏదో ఈ సోనియాతో ఫ్రెండ్‌షిప్ అవ్వక ముందే కొంచెం బెటర్‌గా కనిపించాడు గానీ నిఖిల్. వన్స్ ఆ ఫైరు అంతా చల్లబడిపోయింది, చెప్పబడిపోయింది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో, మొత్తం పోయింది. నువ్వేం చెప్పావో ఆ పాయింట్స్‌కి ఓకే. ఆర్గ్యూ స్కిల్స్ కన్నా ఆయన మళ్ళీ ఏం చెప్తున్నాడంటే నేను ఆర్గ్యూ చేయను. నాకు నచ్చకపోతే నాకేమైనా ఇది ఉంటే సైలెంట్ ఇది చాలా తప్పు. చాలామంది మాకిష్టం లేదని మేము సైలెంట్ అయిపోయాము. నేను అందుకే సైలెంట్‌గా ఉండి మాట్లాడలేదు. ఇవన్నీ తుప్పాస్ రీజన్స్ అనమాట. నిజంగా చెప్పాలి అనంటే నువ్వు సైలెంట్ అయిపోతే అక్కడికి ఏదో ఇష్యూ కామ్ అయిపోయినట్టు లేకపోతే తప్పు లేనట్టు కాదు. డెఫినెట్‌గా మాట్లాడాలి అక్కడ. నీ పాయింట్ ఏంటో చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ పాయింట్ ఏంటో చెప్పాలి. అవి ఉంటాయి కానీ వీళ్ళు ఎలా అయితే అలా చెప్పేస్తున్నారు. అండ్ నెక్స్ట్ నైనిక. నెక్స్ట్ నబీల్ నామినేట్ చేసింది పృథ్వీని. ఇదే సంగతి. వీళ్ళు కొంచెం డామినేటింగ్‌గా పనులు చేయించారని, వాళ్ళకి ఇష్టం లేకుండానే కొన్ని థింగ్స్‌లో
ఫోర్స్‌బుల్‌గా చేయించారనేది ఆయన పాయింట్ అనమాట. కాకపోతే అక్కడ అది టాస్క్. వాళ్ళేంటంటే అప్పుడే వచ్చారు. వాళ్ళు ఒక డేనో ఇంకొన్ని మోర్ టాస్క్‌లు చేసేసి అంటే ఆ డామినేషన్ చూపించేస్తే ఒకలా ఉండేది. వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు. అప్పుడే బయటకొచ్చారు. అప్పుడే చెప్పారు. వీళ్ళకి నచ్చలేదు సీతకి, విష్ణుప్రియకి. అప్పుడే జరుగుతుంది. స్టార్ట్ జేస్తున్నారు. అప్పుడే మొదలుపెట్టేసేసరికి అది కంప్లీటు అవ్వలేదు. వాళ్ళు డామినేషన్ ఏది చూపించలేదు. మీకు గుర్తుందా కొన్ని ఓల్డు ఏమంటారు కొన్ని టాస్కులు పెట్టినప్పుడు ఓల్డ్ సీజన్స్‌లో లైక్ హోటల్ పెట్టినప్పుడు మెయిన్‌గా ఫస్ట్‌లో అయితే ఉండేది ఒక టైప్‌లో. ముందు వీళ్ళంతా ఓనర్సు ఒక అందరూ తక్కువ వర్కర్స్‌లా ఉండేవాళ్ళు. వీళ్ళకి అన్ని సేవలు అన్నీ వీళ్ళు చేయించుకునేవాళ్ళు. సెకండ్ మారేది వీళ్ళకి వాళ్ళు చేయించాలి. వాళ్ళు ఏవైతే కాళ్ళు నొక్కించుకోవడం ఇవన్నీ చేయించారో ఇవన్నీ వాళ్ళు చేసేవాళ్ళు. ఇలా కొన్ని ఉండేవి. అంటే వీళ్ళకి ఒకసారి ఛాన్స్ వస్తది. వాళ్ళకి వస్తది. కొన్నిసార్లు అలాంటి మరి సిమిలర్ దింపారు గానీ కొంచెం అలాంటిది ఉండేది. బట్ అది కాకుండా వీళ్ళసలు దాన్ని చెయ్యనే చేయకుండా అసలు కొన్ని సీజన్స్‌లో ఒక బాయ్స్ ఎళ్లి గర్ల్స్ కాళ్ళు నొక్కడము, మసాజులు చేయడము, ఏమంటారు హెడ్‌కి ఆయిల్ పెట్టడాలు, ఏం పనులు చెప్తే ఆ పనులన్నీ చేసిన టాస్కులు బోలెడున్నాయసలు. అలాంటిది మరి చిన్నదానికి దానికి పెద్ద విషయం చేస్తున్నారనిపిస్తుంది. యెస్ సీ. అండ్ నెక్స్ట్ నైనిక. నైనిక ఆబ్వియస్‌లీ ఇదో పిచ్చి ఇంకా అన్నట్టు ఇది వదిలేస్తే గానీ నెక్స్ట్ వీక్‌లో గూడా ఇదే నామినేషన్స్ కంటిన్యూ అయితే మాత్రం నిజంగా బోర్ కొడతది మళ్ళీ అగైన్. నైనిక వచ్చి ప్రేరణని నామినేట్ చేసింది. ఇదే రీజన్స్. ప్రేరణకి చెప్పడానికి ప్రస్తుతానికి ప్రేరణ మీద ఉన్న పాయింట్ ఇదే. డస్ట్‌బిన్ గోల. ప్రేరణ నుంచున్న, సీత నుంచున్న అసలు ఫస్ట్ ప్రేరణ ఉంది అంటే ఆపోజిట్‌గా నుంచొనైనా లేకపోతే ఇక్కడ నామినేట్ చేసినా సరే డస్ట్‌బిన్ గొడవే అనమాట. ఇదైతే నడుస్తూ ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ నైనిక నామినేట్ చేసింది పృథ్వీని. ఇందాక పృథ్వీ నామినేట్ చేశాడు కదా నైనికని. సో, నైనిక కాదు పృథ్వీ ఎవరిని చేశాడు? పృథ్వీ అంతే కరెక్టే. సో, నైనిక అనమాట. నైనిక టాపిక్స్ కూడా ఇవే. పనులు ఆ టాస్క్ ఏదైతే మీరు కొంచెం పెత్తనం చేయాలనుకున్నారో అది చేయలేకపోయిందని ఏమంటారు? డామినేషన్ చేద్దాం అనుకున్నాం. అది చేయనివ్వలేదు అనే పాయింట్ మీద నడిచిందనమాట వీళ్ళది గూడా. నెక్స్ట్ నిఖిల్. ఇది హైలైట్ అనమాట. ఈరోజు నిఖిల్‌దైతే నిజంగా తుప్పాస్ రీజన్‌లు. సో, వేస్ట్ అనమాట. ఆయన ఏ పాయింట్లు దొరక్క ఆయనే ఒప్పేసుకుంటున్నాడు గూడా బయటకొచ్చి దీని కంటిన్యూషన్ జూస్తే నాకెవరి మీద రీజన్స్ లేకపోతే నాకు పాయింట్స్ దొరకక నేను చేసేసాను అన్నట్టుదైతే చెప్తున్నాడు. ఈ రీజన్స్ ఇలా చేస్తే మాత్రం నిఖిల్ నిజంగానే వేస్ట్ ఇందులో ఉండడం అయితే. ఆయన అప్పటికి ప్రేరణ అడుగుతుంది. మళ్ళీ ఇదే టాపిక్కా? మళ్ళీ నువ్వు డస్ట్‌బిన్స్ గురించే మాట్లాడుతున్నావు అంటే, అది కాదు అంటూనే అదే టాపిక్‌లో మాట్లాడుతున్నాడు. దాని గురించే స్టార్ట్ అయింది అన్నట్టుగా. సో, అగైన్ ప్రేరణని నామినేట్ చేశాడు పృథ్వీ కాదు. ప్రేరణని నామినేట్ చేశాడు నిఖిల్. ఓకే. నిఖిల్ నెక్స్ట్ నామినేషన్ పృథ్వీ. ఇదే చెప్తున్నా కదా! మళ్ళీ బయటకొచ్చిన తర్వాత ఇది టాప్ పాయింట్ మీద ఒప్పేసుకున్నారు. ఆయనకి పాయింట్స్ దొరక్క ఎవరినో చేసి వాళ్ళతో బ్యాడ్ అయిపోవడం కన్నా ఫ్రెండ్స్‌ని చేసేస్తే కొంచెం సేఫ్ ఉండొచ్చు. సేఫ్‌గా ఉంటుంది. ఏదో ఒకటి కన్వే చేసుకోవచ్చు. లేతే తర్వాత మేనేజ్ చేసుకోవచ్చు అనే వేలో పృథ్వీని నామినేట్ చేసేసాడు. లేజీగా ఉంటున్నావు. చిన్న చిన్న రీజన్స్‌తో ఆయన ఏదో లడ్డూలు ఇవ్వలేదు, పంచిపెట్టలేదనే తుప్పాస్ రీజన్ ఏముందో ఇదే పెట్టుకొని ఈళ్ళు కూడా చేసేసారు ఈరోజైతే. ఇక్కడ నెక్స్ట్ ఎవరు మన యష్మికి ఒక సూపర్ పవర్ వచ్చిందనమాట. ఏంటంటే ఒకళ్ళని డైరెక్ట్‌గా ఇప్పుడు దాకా నామినేట్ అయిన వాళ్ళని ఒకరిని సేవ్ చేయొచ్చు. ఒకరిని అసలు నామినేషన్‌లో లేని వాళ్ళని ఒకళ్ళని నామినేషన్‌లోకి తీసుకురావచ్చు అని చెప్పారనమాట. ఆబ్వియస్లీ ఇక్కడున్న వాళ్ళలో ఈజీగా గెస్ చేయొచ్చు మనం. ఇది మాత్రం ప్రేరణని సేవ్ చేస్తదని. అండ్ తను చెప్పింది కూడా రీజను అక్కడ అందరం ఉన్నాము. అప్పుడే టాస్క్ స్టార్ట్ చేశాము. ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్ ఎలా చేస్తారనేది అదొక చిన్న ఇది. మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది డస్ట్‌బిన్ అన్నది పాయింట్ వస్తుంది. ఆ షింక్ టేబుల్ మీద పెట్టిందనుకుందాం. ఒకవేళ డస్ట్‌బిన్ లేకుండా అది తీసి పెట్టినా లేకపోతే షింక్‌లో గ్లాస్ ఏసేసి మళ్ళీ తీసినా ఏదైనా అది అన్‌ఎక్స్‌పెక్ట్‌గా అలా జరిగిపోయింది తప్పితే వాళ్ళేమి
ఏదో సరదాగా చేసిందే తప్పితే ఏదో గొడవగా అని కావాలని ఏదో వాళ్ళ చేత ఒక బ్యాడ్ థింగ్ చేయించాలనే ఇంటెన్షన్‌తో అయితే చేయలేదు. సో, కంపల్సరీ ప్రేరణని సేవ్ చేసేసింది సో, యష్మి ప్రేరణని సేవ్ చేసేసింది. అండ్ విష్ణుప్రియని నామినేట్ చేసింది. విష్ణుప్రియని చెప్పిన రీజన్స్ ఏంటంటే, టాస్క్ మొదలుపెట్టాం. మీరు అనవసరంగా సెన్సిటివ్‌గా తీసుకున్నారు దాన్ని. మీరు ఫీల్ అయ్యారు. సో, అక్కడి నుంచి అది డిస్టర్బ్ అయిపోయింది. అది కంటిన్యూ అవ్వకుండా పోయింది. సో, ఆ రీజన్ మీద నేను తన్ని నామినేషన్‌లోకి తెస్తున్నాను. సో, షీ ఈజ్ అగ్రీ అనమాట. పెద్దగా ఏమీ ఎక్కువ ఆర్గ్యూ ఏం చేయలేదు విష్ణుప్రియ. ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు. అదైతే అర్థమైంది కాబట్టి ఆ పాయింట్ మీద చేశారనమాట. అండ్ ఇక్కడ నామినేట్ అయిన వాళ్ళు ఈ వీక్ నిజంగానే కొంచెం ఇంట్రెస్టింగ్ ఎవరు వెళ్తారు ఏంటి అన్నది గెస్ట్ చేయండి. ఫస్ట్ నామినేషను మణికంఠ, నిఖిల్, శేఖర్ భాష, పృథ్వీ, 4 అబ్బాయిలు. ఇంకో అబ్బాయి ఎవరు? ఆదిత్య ఉమా. యా ఆదిత్య ఉమా ఉన్నారా నామినేషన్లో? ఒక నిమిషం. నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపడానికి 8 మెంబర్స్. మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, శేఖర్ భాష, సీత, నైనిక, విష్ణుప్రియ. 5 బాయ్స్ 3 గర్ల్స్. సో చూడాలి ఇప్పుడు ఇంట్రెస్టింగే చెప్పాలంటే. నేను మళ్ళీ చెప్తా. పృథ్వీ, నిఖిల్ వీళ్ళిద్దరు, శేఖర్ భాష, మణికంఠ, ఆదిత్య ఓం వీళ్ళు 3, మొత్తం 5 బాయ్స్. నైనిక, సీత, విష్ణుప్రియ 3 గర్ల్స్. ఎవరు వెళ్తారంటారు ఈ వీక్? చూద్దాం. ఇంట్రెస్టింగ్. నాకెందుకో ఆదిత్య ఓం వెళ్ళిపోతారేమో అని అనిపిస్తుంది. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒకటి గెస్ట్ చేసాం, అవ్వలేదు. మళ్ళీ రాయేద్దాం. ఆదిత్య ఓం టార్గెట్. టార్గెట్ ఏం లేదు, పాపం ఆయన దీనికి సూటబుల్ కాదేమో ఆయన ఉండేదానికి. ఎందుకంటే ఇప్పుడు ఈ కంటిన్యూషన్ వీడియోలో ఈరోజు ఎపిసోడ్లో అదే జరిగింది. ఆయనకి అంత నచ్చలేదన్నమాట ఇది. చూద్దాం. సో అయిపోయింది. బయటకు వచ్చాక ఇక్కడ వీళ్ళు ఎవరు ముందు ఫ్రెండ్స్ అన్నదైతే నాకు ఈరోజు డౌట్ వచ్చింది ఎపిసోడ్ చూసాక. చాలామంది అనుకునే థింగ్ ఫస్ట్ ఫ్యూ డేస్లో ఈసారి ఎవరైనా కన్నడ బ్యాచ్ అనాలి చెప్తాను నేను. ఆ పేరే పోయింది. ఆ పేరే అసలు రాకుండా చేసేసారు కంప్లీట్గా. ప్రేరణ, యష్మి, పృథ్వీ, నిఖిల్ వీళ్ళ 4 ఉంటారనుకుంటే అది పోయి పృథ్వీ, నిఖిల్, అభినయ్ అండ్ లీడింగ్ ఇక్కడ సోనియా. సో వీళ్ళ 4 క్లోజ్ అనమాట. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ కంప్లీట్గా. అరే అని అర్థం చేసుకోరా, వాడు ఏం చెప్తున్నాడో తెలుసుకోరా, వాడు ఎందుకు వాడిని ఏం అనకురా, వాడు అసలు ఇదైపోయాడు రా, అదిరా అని. అసలు మరి ఇంత క్లోజ్నెస్ వీళ్ళకి ఎలా వచ్చేసిందో అయితే నాకైతే అర్థం కాలేదు. ఇది హైలైట్ అనమాట ఈరోజు అయితే మాత్రం ఈ ఎపిసోడ్లో. పృథ్వీని కన్విన్స్ చేస్తుందనమాట సోనియా. వాడికి రీజన్స్ లేక, వాడికి పాయింట్స్ లేక చేశాడు. మాకు అర్థమైపోయింది నీకు అక్కడ సైగ చేసాం ఈ చేసామని. ఏంటి బిగ్ బాస్ ఏమి చూడట్లేదా మీరు? వాళ్ళు సైగలు చేసుకున్నాము, కామ్గా ఉండు అన్నాము, ఇవన్నీ చెప్తున్నాడు. ఏం చూపించరా జనాలకి? లైవ్లో కూడా ఏమి కనిపించవు. ఈ పాయింట్స్ వాళ్ళ నోట్లోంచి వస్తే తప్పితే, అది కూడా మీరు టెలికాస్ట్ చేస్తే తప్పితే ఎవరికి క్యాచ్ చేయలేరు. మరి ఏంటో మరి ఈ రూల్స్ అన్నీ. అరే అలా చేయకూడదు, నామినేషన్స్ గురించి మాట్లాడకూడదు, చేసేటప్పుడు ఆపకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏమైపోయినాయి ఈ రూల్స్? మరి ఇక్కడ అంతా ఈ గ్రూప్ నడిపించేదంతా సోనియా అనమాట. ఇక్కడ అట్లా ఉంది. అండ్ ఎంత తగ్గిపోయాడంటే నిఖిల్ మణికంఠ చేత చెప్పించుకుంటున్నాడు. ఇది పరిస్థితి. ఒక స్ట్రాంగ్ కంటెంటరు, ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు, చాలా బాగా ఆడతాడు, ఈ టైప్లో సో మచ్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తే ఆయన వీళ్ళందరూతో చెప్పించుకునే స్టేజ్కి వచ్చేసాడు. నేను ఇలా ఆడలేను, మళ్ళీ సెన్సిటివ్గా
ఆడేలాగైతే నాకొద్దు, నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను, ఇయన్నీ మాట్లాడుతున్నాడు. ఇయన్నీ సూటబుల్ థింగ్స్ కాదు నిఖిల్‌కైతే. ఇలా ఉంటే కూడా నిఖిల్ ఒకరోజు ఎళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అలా ఉందనమాట పరిస్థితి అక్కడ. అండ్ సోనియా చెప్తుంది, "మనం నైట్ మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే, ఇప్పుడు కాదు" అని చెప్పి వీళ్ళు పర్సనల్ అయిపోయిందనమాట. తెల్లారింది, మార్నింగ్ 9 అయింది. 9:00 లేపారు అందరిని. రక్కరక్కమ్మ టింగ్ టింగ్ టిరడిరడింగ్ టింగ్ అది సాంగ్ పెట్టారనమాట. అదేంటది విక్రమ్ రానానా కాదు, విక్రాంత్ సుదీప్ సినిమా అదైతే గుర్తుంది. విక్రాంత్ అనుకుంటా. సో అదే అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ విష్ణుప్రియ అడుగుతుంది యష్మిని, ఏంటి అని అంటే, నేను ఏడ్చాను, టాస్క్ ఇచ్చినప్పుడు పనులు చేయనని ఏడ్చాను, మీకు ఎవరు చెప్పారు అని అంటే, యష్మి చెప్తుంది అనమాట, ఎవరో ఎందుకు చెప్తారు, మీ గ్రూప్ మెంబర్సే చెప్పారు అందుకని అని చెప్పి చెప్తుంది. ఓ ఎలా తెలిసింది అని. అండ్ ఇక్కడ అక్క తమ్ముళ్ళ అనుబంధం నడుస్తుందన్నమాట. అది ఎవరు అని అంటే సోనియా అండ్ మణికంఠ అనమాట. సో ఇక్కడ నేను ఎవరితో అయినా ఎఫెక్షన్ ఉన్నానో అక్కగా ఫీల్ అయ్యానంటే నిన్నే అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో అన్న చెల్లి కాకుండా అక్క తమ్ముళ్ళ అనుబంధం మొదలైందనమాట ఇక్కడ. అండ్ రాత్రి మాట్లాడేవా పృథ్వీ అండ్ నిఖిల్ మాట్లాడుకున్నారని అడుగుతున్నాడు. మాట్లాడుకున్నా, వాడికి ఏం పాయింట్స్ లేక చేశా అన్నాడు. అలా ఎందుకు చేసావు, ఎందుకంత వీక్ అయిపోతున్నావు, డల్ అయిపోతున్నావు అని అడిగాను అని చెప్పి మాట్లాడుకుంటున్నారనమాట సోనియా అండ్ పృథ్వీ. ఇక్కడ ఆదిత్య ఓంకి అయితే కొన్ని విషయాలు అయితే ఆయనకి ఇక్కడ నచ్చట్లేదు. మెయిన్గా వీళ్ళు ఉండేదానికి కొన్ని పాయింట్స్ తగ్గి మాట్లాడడం. నబీల్కి చెప్తున్నాను అనమాట, చూసావా క్లోజ్ అన్న వాళ్ళని వీళ్ళు ఇప్పుడు ఆయన నామినేట్ చేశాడు నిఖిల్ పృథ్వీని. సో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు, పీపుల్తోని ఎక్కువ చేసుకోకని చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఇప్పటిదాకా బిగ్ బాస్ వీళ్ళకి ఫుడ్ ఇవ్వడం కూడా దండగా, వీళ్ళు పెంచే రేటింగ్కి అని అనుకున్నాడేమో ఫైనల్. కానీ వీళ్ళకి ఫుడ్ కట్ చేసేద్దామని చెప్పి నిన్నే రేషన్ వచ్చిందంట, అది మనకేం చూపించలేదు కానీ లైవ్లో అప్డేట్లో చెప్పినప్పుడు విన్నాను. సో ఫుడ్ ముందు అన్నీ వండినవి అన్నీ ఓవరాల్ ఫుడ్ అంతా స్టోర్ రూమ్లో పెట్టేయమన్నారు. ఫుడ్ అంతా వీళ్ళు పెడుతూనే తింటూ పెడుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పాయింట్స్, ఇంగ్లీష్ మాట్లాడినవి, నిద్రపోయినవి, ఇవన్నీ ఎలా పాయింట్ చేసి మనీ తగ్గించారు. ఇలా పెట్టేయమని అన్నప్పుడు కూడా తింటున్నారు కాబట్టి మనీ తగ్గిస్తారని గోల పెడుతున్నారు కొంతమంది. ఈయనకైతే ఇది నచ్చలేదు. మొత్తం ఫుడ్ అంతా అయితే లోపల పెట్టేశారు. అందరూ ఫుడ్ పెట్టడానికి వెళ్ళారు కానీ మరి సోనియా మరి ఆవిడ పెట్టదేమో, ఆవిడ టచ్ చేయలేదు, ఆవిడ అక్కడే కూర్చొని ఉంది. సో మొత్తానికి అన్నీ పెట్టేశారు. అండ్ మన లాస్ట్లో ఇంకొక సోనియా గురించి టాపిక్ మాట్లాడుకుందాం. అయిపోయింది. తినద్దు అని యష్మి చెప్తుంది అనమాట. ఎందుకంటే మనీ కట్ అయిపోతే అనవసరంగా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే నువ్వు తిను అంటే నేను తిన్నని చెప్పింది స్ట్రిక్ట్గా. సో కొంచానికి ఏమైపోతుంది, పెట్టేస్తే అయిపోద్ది కదా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, మీకు కొంచెం సమయం ఇస్తున్నాను, ఎవరికి ఏం కావాలంటే తినేసేయండి అని చెప్పి. అందరూ పరిగెట్టారు, తినడానికి వెళ్ళారు. బట్ ఆదిత్యం చాలాసేపు ఆయన అలాగే కూర్చొని ఉన్నాడు. ఎందుకో ఆయనకి అది నచ్చలేదు. అంటే టాస్క్ కాదు, ఇలా ఆ థింగ్ అందరూ ఇలా మిస్టేక్ చేయడం ఇవన్నీ నచ్చలేనట్టుంది. సో ఆయన కామ్గా కూర్చుని ఉన్నారు చాలాసార్లు. మొత్తం క్లాస్లో ఒకసారి వెళ్ళి ఫ్రూట్స్ ఏవో తెచ్చుకున్నారు. అండ్ అందరూ షేర్ చేసుకొని ఫుల్గా టైం ఒక బజరు మోగుతూ ఉందన్నమాట, అన్నీ పెట్టేయమని. లోపలికి అలా పెట్టేశారు. అయిపోయిన తర్వాత కూడా ఆదిత్య ఓం వెళ్ళి టేబుల్ అది క్లీన్ చేసుకుంటాడు. ఈవెన్ అందరూ వచ్చి కూర్చున్నాక కూడా ఆయన పని చేస్తూనే ఉన్నాడు, వెనకాల క్లీనింగ్ చేస్తూనే ఉన్నాడనమాట ఆదిత్య ఓము. సో ఇక్కడికైతే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. ఇక్కడ మనం కొంచెం ఒక్కసారి ఉన్న 13 మంది గురించి త్వరగా మాట్లాడేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక ఆర్డర్లో వద్దాం. ప్రేరణ ఇన్ కేస్ ఈసారి ఈ వీక్లో నామినేషన్లో ఉండుంటే కనుక వెళ్ళిపోయేది అని నాకు అనిపించింది.
సో, ఆ గొడవ అయినా అయ్యుండొచ్చు. ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని కొంచెం కంటెంట్ ఇవ్వడంలో అయినా సరే. సో, తనెళ్ళిపోతదేమో అన్న డౌటొచ్చింది. అండ్ యష్మి సేఫ్. యష్మి నిజంగానే నక్క తోక, కుక్క తోక కాదు అన్ని తోకలు తొక్కొచ్చినట్టుంది. సో, సూపర్‌గా సేవింగు, అన్ని పవర్స్ రావడం, లగ్జరీస్ రావడం అన్నీ జరుగుతున్నాయన్నమాట. అండ్ మణికంఠని కనీసం ఇంకో 2 వీక్స్ చూస్తారనుకుంటున్నాను. ఆ ఫైరు, ఆ గొడవ ఉన్నప్పుడైనా కొంచెం కనబడేవాడు. ఎప్పుడైతే అది ఓపెన్ అయిపోయాడో మళ్ళీ ఏనంటే ఈళ్ళు తిడతారని లేతే బాగోదనుకున్నాడో ఏమనుకున్నాడో మొత్తానికి సైలెంట్ అయిపోయాడు. నిఖిల్ గేమ్ అయితే నిజంగా వేస్ట్ అనమాట. చాలా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయాడు. ఎవరేమన్నా కాదన్నా సరే నిఖిల్ కంప్లీట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయాడు. అదైతే డౌట్ లేదు. అది ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్ అన్నది కూడా తెలుసు అందరికీ. చెప్పక్కర్లేదు. సోనియా గేము కన్నా మాటలు నిన్న లైవ్‌లో ఇందాక సోనియా గురించి మాట్లాడుకుందాం అన్నాం కదా! సో, లైవ్‌లో గానీ, అప్డేట్స్‌లో గానీ కొన్ని వింటున్నాయి ఏంటంటే చాలా ఆమె ఏదైతే అడల్ట్ కామెడీ అన్నదో, అడల్ట్ వర్డ్స్ అన్నదో, ఆ అడల్ట్స్ వర్డ్స్ ఆమె మాట్లాడేస్తుంది. వల్గర్‌గా ఒకరి డ్రెస్సింగ్ గురించి, ఒకరి ఇది గురించి అసలు కామెంట్సే చేయకూడని కొన్ని థింగ్స్ గురించి, కొన్ని పర్సనల్ విషయాల గురించి, అక్కడ జరిగే వాటి గురించి చాలా చీప్‌గా మాట్లాడేస్తుంది. ఈమె గనక ఇలా కంటిన్యూ అయితే మాత్రం చాలా కష్టం. ఈమెకున్న ఇప్పటిదాకా తెచ్చుకున్న హైప్ అయితే మాత్రం ఈ దెబ్బతో తుస్సున పోయింది. సో, ఐ డోంట్ థింక్ సో. ఈ విషయంలో మాత్రం సోనియాని సపోర్ట్ అయితే లేదు నిజంగా. తను మాట్లాడే మాటలకి, దానికి. అండ్ వాళ్ళు చేసే క్యారెక్టర్‌కో, వాళ్ళు చేసే ఇదికో చూసి వాళ్ళని జడ్జ్ చేయడం అన్నది చాలా తప్పు. అడల్ట్ కంటెంట్ అని మాట్లాడడం గానీ, నువ్వు ఇలాగే చేస్తావు, నీకైతే ఫ్యామిలీ లేదు, మాకు ఫ్యామిలీ ఉంది. చాలా రాంగ్ వర్డ్స్ అన్నీ మాట్లాడిందంట. ఇంకా అది సంగతి. తన విషయంలో మాత్రం ఇది తగ్గించుకుంటే బావుంటుంది. అట్‌లీస్ట్ రియలైజ్ అయ్యి సారీ చెప్తే అయినా బావుంటుంది. నెక్స్ట్ పృథ్వీది సగంలా ఉంది. ఆయన ఆడుతున్నాడు. కాకపోతే కొంచెం చిల్ బ్రో అన్నట్టు ఉందనమాట. సో, ఇంకొంచెం మోర్ ఏదైనా మంచి పోరాపోరి కాదు. హోరాహోరీ టాస్క్ ఏదైనా పెడితే, ఏదైనా ఒక స్ట్రెంగ్త్ చూపించుకునేలాంటిది ఏదైనా టాస్క్ పెడితే అందులో పృథ్వీ తనని ప్రూవ్ చేసుకోగలిగితే బావుంటుంది. ఇక్కడ ఇంకొక నక్కతోక తొక్కిన క్యాండిడేటు నబీల్ అనమాట. నబీల్ కూడా ఏంటంటే ఇదొక ప్రాబ్లమ్. వీళ్ళు అసలు నామినేషన్స్‌లోకే రాకపోతే సడన్‌గా వచ్చారంటే దెబ్బకి ఔట్ అయిపోతారు. సో, ఇంకొక వీక్ అయితే నబీల్ సేఫ్. ఎవరికీ గొడవ కాకుండా, ఇది కాకుండా అలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుంది. అభయ్ కూడా ఇదే టైప్‌లో క్యాండిడేట్‌లా సగం ఉంటది. సీత పర్వాలేదు కొంచెం మాట్లాడుతుంది. ఇంకొంచెం రేస్ చేయొచ్చు. మాటలు దొరలకుండా, తప్పు రాకుండా ఇంకొంచెం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ ఎందుకో మన శేఖర్ భాషని మిస్ అయ్యాం కదా! ఈరోజు కొంచెం కామెడీ తగ్గింది. డైలాగులు ఏం పడలేదు. శేఖర్ భాష ఆనిముత్యాలు ఈరోజైతే ఏమి రాలేదు. లైవ్‌లో ఏమైనా వచ్చినాయేమో చూద్దాం. ఏమైనా అప్డేట్లు వస్తే. అండ్ విష్ణుప్రియ ఇప్పటి వరకు జరిగిన టాపిక్‌లో పెద్దగా తన వైపు గేమ్ ఏమి చూపించకపోయినా, నిన్నొక డిస్కషన్‌లో సోనియా అన్న 2, 3 మాటలు కాకుండా తన వరకు ఇంకెందుకంటే వీళ్ళెవరికీ కూడా ఫస్ట్ థింగ్ ఏదైనా టాస్క్ పెట్టి వాళ్ళ స్ట్రెంగ్త్‌ని చూపించుకునే సోర్స్ అయితే ఎక్కడ దొరకలేదు ప్రాపర్‌గా. సో, విష్ణుప్రియ అందులో ఏదన్నా తన టాలెంట్ చూపించుకుంటే మాత్రం తనకున్న దానికి ఇప్పుడొచ్చిన పాజిటివ్‌నెస్‌కి ఉంటది టాప్ 5 వరకు. నైనిక కూడా షీ ఈజ్ గుడ్. బానే ఇన్ ద ఫ్లో ఎళ్తోంది. ఇంకొంచెం బానే టాస్క్‌లు అన్నిట్లో బానే ఉందని నేను అనుకుంటున్నా. నైనిక ఈ వీక్ అయితే ఎళ్ళదని నా నమ్మకం. చూద్దాం. సో, ఇది ఈ ఎపిసోడ్‌కైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ రేపటి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. కొంచెం కామెంట్లు చేస్తూ ఉండండి. కొంచెం లైక్‌లు చేయండి. స్లోగా వెళ్తుంది. ఇంకొంచెం మోర్ ఏమైనా మంచి సజెషన్స్ ఉంటే ఇవ్వండి. డెఫినెట్లీ ఐల్ యాక్సెప్ట్. ఓకే. సో, ఇది ఈ వీడియోకైతే. థ్యాంక్ యూ సో మచ్. See you tomorrow. Bye.